నమస్కారం టు ఆల్. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. క్రితం అధ్యాయనంలో మనం మియాజమ్స్ అనే ఒక ప్రాథమిక భావనను పరిచయం చేసుకున్నాం కదా. అవును. మియాజమ్స్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది. కరెక్ట్. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా హోమియోపతి తత్వశాస్త్రంలోనే అత్యంత కీలకమైన అంశం మీద లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. మన ముందున్న ప్రధాన ఆధారం డాక్టర్ శామ్యుయల్ హానిమాన్ రచించిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. అవును. ఈనాటి మన విశ్లేషణ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. మియాజమ్స్ అన్నింటిలోకెల్లా అత్యంత పురాతనమైన, ప్రాథమికమైన సోరా గురించి పూర్తిగా డీకోడ్ చేయడం. అంటే అసలు ఈ సోరా అనేది శరీరపు క్రియాశీలక పనితీరులో ఎలాంటి అసమతుల్యతలను సృష్టిస్తుంది, ఒక సాధారణ మనిషి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడిగా మారడానికి ఇది ఎలా పునాది వేస్తుంది అనేది ఈరోజు చూద్దాం. ఖచ్చితంగా. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లోని ప్రస్తావనను గమనిస్తే డాక్టర్ హానిమాన్ కేవలం రాత్రికి రాత్రే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఆయన తన ప్రాక్టీస్లో ఒక ప్యాటర్న్ను గమనించి దాదాపు 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా పరిశోధించి బయటపెట్టిన సత్యం ఇది. సరైన మందులిచ్చినా రోగుల్లో వ్యాధి లక్షణాలు మళ్లీ మళ్లీ ఎందుకు తిరగబెడుతున్నాయి అనే ప్రశ్నలోంచి ఈ అన్వేషణ మొదలైంది అంటారు. అదే, ఆ 12 ఏళ్ల అన్వేషణే ఆధునిక వైద్య చరిత్రలో ఒక మైలురాయి. ఎందుకంటే అప్పటివరకు వైద్య ప్రపంచం మొత్తం కేవలం పైకి కనిపించే వ్యాధి లక్షణాలను మాత్రమే చూస్తుండేది కదా. ఒక లక్షణం తగ్గితే వ్యాధి నయమైనట్లే అని భావించేవారు. అవును. కానీ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో అత్యంత కీలకమైన అఫోరిజం 78ని మనం లోతుగా చదివితే ఒక అద్భుతమైన నిజాన్ని ఆయన ఆవిష్కరించారు. సహజంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులన్నింటికీ మూల కారణం ఈ దీర్ఘకాలిక మియాజమ్స్ అని ఆయన చెప్పారు. అందులోనూ ఈ సోరా అనేది ఎన్నో దీర్ఘకాలిక క్రియాశీలక రుగ్మతలకు ప్రధానమైన ఉత్పత్తిదారు అని ఆయన స్పష్టం చేశారు. అవును. దాన్ని క్రానిక్ ఫంక్షనల్ డిజార్డర్స్ అంటాం. అంటే ఒక వ్యక్తిలో పైకి కనిపించే ఆస్థమా కావచ్చు, లేదా చర్మ సమస్యలు కావచ్చు, ఇవన్నీ వేర్వేరు వ్యాధుల్లా పైకి కనిపించినా వాటన్నింటికీ ఒకే ఒక కామన్ రూట్ ఇన్ఫ్లుయెన్స్ ఈ సోరా మాత్రమే. పైకి వేర్వేరు వ్యాధుల్లా కనిపించేవన్నీ ఒకే చెట్టుకున్న వేర్వేరు కొమ్మలన్మాట. ఆ చెట్టుకున్న అసలైన వేరు ఈ సోరా. ఇక్కడ ఆ సోరా స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక అనాలజీని వాడుకోవచ్చనిపిస్తుంది. చెప్పండి. శరీరంలోని అవయవాలను మనం ఒక హార్డ్వేర్ అనుకుంటే, సోరా అనేది ఆ హార్డ్వేర్ను పాడుచేసేది కాదు. సోరా అనేది ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ లాంటిది. హార్డ్వేర్ అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ సిస్టమ్ మాత్రం పదే పదే హ్యాంగ్ అయిపోతూ ఎర్రర్స్ చూపిస్తుంటుంది కదా, అలాగా. ఆ సాఫ్ట్వేర్ గ్లిచ్ అనే పోలిక ఈ కాన్సెప్టుకు చాలా ఖచ్చితంగా సరిపోతోంది. సోరా ప్రాథమిక స్వభావాన్ని వైద్య పరిభాషలో చెప్పాలంటే ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తాయి. అవేంటి? క్రియాశీలక అసమతుల్యత అంటే ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్, విపరీతమైన సున్నితత్వం మరియు అస్థిరత. మీరు చెప్పినట్లుగా ప్రారంభ దశలో సోరా శరీరంలోని ఏ అవయవాన్ని నిర్మాణాత్మకంగా దెబ్బతీయదు. అంటే స్కానింగ్ లేదా ఎక్స్రేలు తీస్తే అన్నీ నార్మల్గానే కనిపిస్తాయి. ఖచ్చితంగా అన్నీ నార్మల్గానే ఉంటాయి. కాని వ్యవస్థ యొక్క ప్రతిస్పందనా విధానంలో, అంటే రియాక్షన్ ప్యాటర్న్లో తీవ్రమైన లోపం ఏర్పడుతుంది. సోరా స్వభావం ఉన్నవారిలో ప్రాథమికంగా ఆ జీవశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీన్నే మనం ఇమ్యూన్ సిస్టమ్ యొక్క హైపో కండిషన్ అనవచ్చు. దీనివల్లే బాహ్య వాతావరణంలోని చిన్న చిన్న మార్పులకు కూడా శరీరం విపరీతంగా రియాక్ట్ అయిపోతుంటుంది కదా. అవును. దీన్ని మన రోజువారీ జీవితంలో చూసే ఒక సాధారణ విషయంతో పోల్చవచ్చు. ఒక కారుకు యాంటీథెఫ్ట్ అలారం ఉంటుంది. ఎవరైనా కారు అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నిస్తే ఆ అలారం మోగడం దాని సహజమైన ఆరోగ్యకరమైన ప్రతిస్పందన. కానీ సోరా ఉన్న శరీరం ఎలాంటిదంటే, గాలికి ఒక చిన్న ఆకు వచ్చి కారు మీద పడినా సరే ఆ అలారం చెవులు పగిలిపోయేలా మోగడం మొదలుపెడుతుంది. చాలా మంచి ఉదాహరణ. ఇక్కడ ప్రమాదం జరగలేదు, కార్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు, కానీ సిస్టమ్ మాత్రం ఒక పెద్ద ముప్పు వచ్చినట్లుగా ఓవర్ రియాక్ట్ అవుతోంది. ఈ విపరీతమైన ససెప్టిబిలిటీ లేదా ఆ అసాధారణమైన సున్నితత్వమే ఈ సోరాకు ప్రధాన లక్షణం. ఖచ్చితంగా. ఈ సోరాను అందుకే హానిమాన్ ఒక సెన్సిటైజింగ్ మియాజం అని పిలిచారు. ఈ సోరా వ్యక్తీకరణ అనేది వ్యక్తుల్లో భౌతికంగా, మానసికంగా ఎలా బయటపడుతుందో గమనిస్తే అది మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రాథమికంగా ఇది 3 విధాలుగా వ్యక్తమవుతుంది కదా. అవును. అందులో మొదటిది అతి సున్నితత్వం, అంటే హైపర్ సెన్సిటివిటీ. ఇది కేవలం వాతావరణానికి మాత్రమే కాదు,
శబ్దాలకు, వెలుతురుకు, వాసనలకు, చివరకు ఉద్వేగాలకు కూడా శరీరం విపరీతంగా స్పందిస్తుంది. ఏదైనా చిన్న శబ్దం వినిపించినా ఒక్కసారిగా ఉలిక్కిపడటం, ఎవరో తలుపు కొడితే గుండె వేగం పెరిగిపోవడం లాంటివే. అవును, లేదా కాస్త చలిగాలి తగిలినా అసలు తట్టుకోలేకపోవడం లాంటివి కనిపిస్తాయి. ఒక రకమైన హైపర్ ఎలర్ట్ స్టేట్లో వారి నాడీ వ్యవస్థ ఎప్పుడూ ఉండిపోతుంది. ఆ హైపర్ అలర్ట్ స్టేట్ అనేది మనిషి మానసిక స్థితిని ఎంతగానో కుంగతీస్తుంది. అందుకే సోరా వ్యక్తుల్లో మానసిక లక్షణాలను గమనిస్తే వారు ఎప్పుడూ ఒక రకమైన సర్వైవల్ మోడ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదొక నిరంతరమైన పోరాటం. దీనినే ఫంక్షనల్ వీక్నెస్ అంటాం. వీరు శారీరకంగా ఎంత త్వరగా అలిసిపోతారో మానసికంగా కూడా అంతే త్వరగా డ్రెయిన్ అయిపోతారు. ఏ చిన్న బాధ్యత తీసుకోవాలన్నా భయం. వారిలో నిరంతరం నేను చెయ్యలేను, నాకు లేదు, నేను ఉండలేను అనే ఒక ఆత్మన్యూనత, ఒక నిస్సహాయ స్థితి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఏదో ఒక తెలియని ఆందోళన వారిని వెన్నాడుతూనే ఉంటుంది. ఆ అభద్రతాభావమనేది సోరాకు ఒక సిగ్నేచర్ సిమ్టమ్ లాంటిది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎక్కడ ఆర్థికంగా నష్టపోతామో అనే భయం వీరిలో చాలా బలంగా ఉంటుంది. అందుకే వీరు డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అవును, ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఆందోళన చెందుతుంటారు. ఇక మూడవ వ్యక్తీకరణ చూస్తే అస్థిరమైన ప్రతిస్పందనలు, ఎర్రాటిక్ రెస్పాన్సెస్. అంటే వీరిలోని లక్షణాలు క్షణాల్లో మారిపోతుంటాయి కదా. ఖచ్చితంగా. ఈ పూట ఒక సమస్య చాలా తీవ్రంగా ఉందేమో అని భయపడేలోపే మధ్యాహ్నానికి వాటంతటవే తగ్గిపోయినట్లనిపిస్తాయి. మళ్ళీ సాయంత్రానికి ఇంకో కొత్త చోట సమస్య మొదలవుతుంది. భౌతికంగా చూస్తే వీరికెప్పుడూ ఏదో ఒకటి తినాలనే ఆరాటం ఉంటుంది. కడుపు నిండా తింటారు కూడా. కాని ఆ తిన్నది వంటబట్టదు కదా. అవును, వారి శరీరానికి ఆ పోషణ అందదు. ఇదంతా వారి జీవక్రియల్లో ఉన్న అస్థిరతకు నిదర్శనం. ఈ విషయాలను దైనందిన జీవితంలో మనం చూసే సామాన్యమైన క్లినికల్ ఎగ్జాంపుల్స్తో అనుసంధానిస్తే దీని తీవ్రత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. క్లినికల్గా చూస్తే సోరా యొక్క అత్యంత ప్రధానమైన లక్షణంగా చర్మ సమస్యలను చెబుతారు. వాస్తవానికి ఈ పదం పుట్టుక వెనుక కూడా ఇదే చరిత్ర ఉంది. హెబ్రీ భాషలో సోరా అంటే ఒక లోపం లేదా ఒక గాడి అని అర్థం. హానిమాన్ దృష్టిలో చర్మంపై వచ్చే తీవ్రమైన దురద ఈ సోరాకు అతిపెద్ద సూచిక కదా. చర్మంపైన ఎలాంటి కంటికి కనిపించే కురుపులు, పుండ్లు లాంటివి ఉండవు. అంటే ఎలాంటి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉండదు. కానీ లోపలి నుండి విపరీతమైన భరించలేని దురద వస్తుంటుంది. ఆ బురుగ అనేది వ్యవస్థ లోపల ఉన్న అసమతుల్యతకు బాహ్యరూపం. చర్మానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ మిగతా వ్యవస్థల్లో కూడా ఎలా ఉంటాయో చూస్తే మరింత స్పష్టత వస్తుంది. జీర్ణకోశ సమస్యల విషయానికొస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, ఒక రోగికి కడుపు నొప్పి లేదా అజీర్తిగా ఉందని ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేయిస్తే అందులో కడుపులో ఎలాంటి అల్సర్లు లేదా ఇతర నిర్మాణాత్మక మార్పులేవి కనిపించవు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అనే వస్తాయి. కాని ఆ రోగికి మాత్రం కొద్దిగా అసాధారణమైన ఆహారం తినగానే తీవ్రమైన కడుపు ఉబ్బరం, ఇబ్బంది మొదలవుతాయి. అలాగే శ్వాసకోశ సున్నితత్వం గురించి పరిశీలిస్తే వాతావరణం కొద్దిగా చల్లబడినా వెంటనే విపరీతమైన జలుబు, వందల కొద్దీ తుమ్ములు వచ్చేస్తాయి. కాని వారి ఊపిరితిత్తులలో ఎలాంటి లోతైన డ్యామేజ్ ఉండదు. పేషెంట్కి ఇదొక విచిత్రమైన, అత్యంత నిరాశాజనకమైన పరిస్థితి. టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. వైద్యులు మీకు ఏమీ కాలేదు అంటారు. కాని ఆ మనిషి మాత్రం తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటాడు. ఈ దశలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన సూత్రం ఒకటుంది. లక్షణాలు పదే పదే వస్తుంటాయి, కాని అవయవాలలో ఎలాంటి లోతైన పాథాలజీ ఉండదు. ఒకవేళ వీరికి ఏవైనా గాయాలైనా కూడా వాటికి సంబంధించిన ఎలాంటి మత్స లేకుండానే ఆ గాయాలు చాలా త్వరగా మానుతాయంట. ఎందుకంటే శరీర నిర్మాణం పదిలంగానే ఉంటుంది. దాని సాఫ్ట్వేర్ పనితీరు మాత్రమే దారి తప్పింది. అందుకే హానీమాన్ ఈ సోరాను మియాజమ్స్కి తల్లి అని వర్ణించారు. ఇక్కడ మనం చర్చించాల్సిన మరో అత్యంత కీలకమైన అంశం సోరా ఒక నేపథ్యంగా ఎలా పనిచేస్తుందనేది. అంటే సోరా అనేది కేవలం ఒక వ్యాధి కాదు, అది ఒక నేపథ్యం లేదా ఒక సారవంతమైన నేలలాంటిది కదా. ఖచ్చితంగా. ఒక వ్యక్తిలో ఈ సోరా నేపథ్యమనేది లేకపోతే మిగిలిన దీర్ఘకాలిక మియాజమ్స్ అయిన సికోసిస్ కానీ సిఫిలిస్ కానీ ఆ శరీరంలో అసలు ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశించినా స్థిరపడలేవు. పైన మనం చెప్పుకున్న ఆ ఆందోళనలు, భయాలు, దురాలోచనలు ఒక రకమైన అస్థిరతను పుట్టిస్తే ఆ అస్థిరతే మిగతా ప్రమాదకరమైన మియాజమ్స్ శరీరంలోకి రావడానికి తలుపులు తెరుస్తుంది. ఈ పాయింట్ చాలా అద్భుతమైంది. సిఫిలిస్ మరియు సికోసిస్ అనేవి బయట నుండి వచ్చే విత్తనాల లాంటివైతే సోరా అనేది
వాటిని మొలకెత్తనిచ్చే సారవంతమైన భూమి లాంటిదన్నమాట. ఆ భూమి లేకపోతే ఆ విత్తనాలు మొలకెత్తవు. ఆ శరీరపు సహజ రోగనిరోధక శక్తి వాటిని సులభంగా బయటకు పంపేస్తుంది. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ స్థాయి వ్యాధుల బారిన పడతాడు, అతని డిసీజ్ టెండెన్సీ ఎలా ఉండబోతోంది అనేది ఈ సోరాని నిర్ణయిస్తోంది. మరి దీర్ఘకాలిక వ్యాధులలో దీని పాత్ర ఏమిటి? ఈ చిన్నపాటి ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ప్రాణాంతకమైన క్రానిక్ డిసీజెస్గా ఎలా మారతాయి? ఈ పరిణామక్రమం అర్థం చేసుకోవడం హోమియోపతిలోనే అత్యంత కీలకం. ఒకప్పుడు కేవలం ఫంక్షనల్ లెవెల్లో ఉన్న ఈ అసమతుల్యతలను ఆధునిక విధానాల్లో మనం కేవలం అణచివేసే ప్రయత్నం చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఆ సప్రెషన్ అనేది చాలా ప్రమాదకరం. అవును. ఉదాహరణకు చర్మంపై వచ్చిన సహజమైన దురద అనేది లోపల ఉన్న సోర బయటకు వెళ్లడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. దాన్ని మనం బలమైన ఆయింట్మెంట్లు రాసి అణచివేశామనుకోండి, అప్పుడు ఆ పైకి కనిపించే చర్మ లక్షణం మాయమవుతుంది. పేషెంట్ తనకు జబ్బు తగ్గిపోయిందని భ్రమపడతాడు. కాని లోపలున్న సోర మరింత బలపడి చర్మం నుండి ఊపిరితిత్తులు లేదా మెదడులాంటి మరింత లోతైన ప్రాణాధారమైన అవయవాల వైపు ప్రయాణిస్తుంది. కరెక్ట్. ఒక చిన్న స్కిన్ అలర్జీని అణచివేస్తే అది కొన్నాళ్లకు ఆస్తమాగానో తీవ్రమైన మైగ్రేన్గానో మారుతుంది. ఇది చాలా భయపెట్టే వాస్తవం. పైకి లక్షణాలను అణచివేయడం వల్ల మనం సోరాను ఒక రాక్షసుడిలా మార్చి మరింత లోపలికి పంపుతున్నామన్నమాట. ఈ సోరా నేపథ్యం కారణంగా సాధారణ సమస్యలు పూర్తిగా తగ్గకుండా పదే పదే తిరగబెడుతూ ఉంటాయి. శరీరంలో దాగి ఉన్న ఈ సోరాను సరైన యాంటీసోరిక్ మందుల ద్వారా సమూలంగా నిర్మూలించకపోతే ఒక చిన్న జలుబు లేదా ఒక చిన్న అజీర్తి లాంటివి కూడా జీవితకాలం వేధించే దీర్ఘకాలిక రుగ్మతులుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలోనే మనం క్లినికల్ రెలవెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక వైద్యుడి కోణంలో ఈ సోరాను ఇంత లోతుగా ఒక ఫిలాసఫికల్ యాంగిల్లో అర్థం చేసుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే నిజమైన స్వస్థత అనేది కేవలం వ్యాధి పేరుని బట్టి మందు ఇస్తే రాదు కదా. ఒక రోగి వచ్చినప్పుడు అతనికున్న డయాగ్నోసిస్ ఆస్తమానా, ఐబిఎస్సా అనేది కాదు ముఖ్యం. రోగి యొక్క లోతైన శారీరక, మానసిక తత్వాన్ని అంచనా వేయడానికి ఈ సోరా జ్ఞానం అత్యంత ఆవశ్యకం. ఖచ్చితంగా. ఆ వ్యక్తిలోని ప్రాథమిక సున్నితత్వం ఏంటి, బాహ్య వాతావరణానికి అతని స్పందన విధానమెలా ఉంది, అతని భయాలు దేని చుట్టూ తిరుగుతున్నాయి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఆ రోగిలోని నిర్దిష్టమైన సోరా లక్షణాలను బట్టి ఒక సరైన యాంటీసోరిక్ మందును ఎంచుకోవడానికి ఈ అవగాహన మార్గనిర్దేశం చేస్తుంది. వ్యాధిని కాకుండా ఆ వ్యక్తినే సంపూర్ణంగా స్వస్థపరచడం అనే హోమియోపతి మూల సిద్ధాంతానికి ఇదే అసలైన పునాది. అంటే ఆకులు, కొమ్మలను ఎంత కత్తిరించినా మళ్లీ చిగురుస్తూనే ఉంటాయి. అసలు ఆ వేరుకి పట్టిన పురుగును తీసేయాలన్నమాట. ఈనాటి విశ్లేషణ ద్వారా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏంటది? సోరా అనేది కేవలం భౌతికమైన రోగకారకం మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన చుట్టూ ఉన్న వాతావరణంతో మనం ప్రతిస్పందించే తీరుతో ముడిపడి ఉన్న ఒక లోతైన అస్థిరత. దీన్నే మనం ఒక తాత్వికమైన ముగింపుగా చెప్పొచ్చు. సోరా అనేది మనిషిలోని క్రియాశీలక సామరస్యంలో ఏర్పడే ప్రాథమిక అంతరాయానికి ప్రతీక. ఫంక్షనల్ హార్మోనీ దెబ్బతినడం అంటారు. అవును. ప్రకృతితో, మన చుట్టూ ఉన్న వాతావరణంతో మనకుండాల్సిన ఆ సమతుల్య అనుసంధానం దెబ్బతిన్నప్పుడు, మనలో అకారణమైన అభద్రతాభావం పెరిగినప్పుడు అది సోరారూపం తీసుకుంటుంది. ఈ సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం వ్యాధి అనే ముసుగును తొలగించి ఆ వ్యక్తిలో దెబ్బతిన్న జీవశక్తిని తిరిగి నిలబెట్టగలం. ఒక మనిషిని తిరిగి అతని సహజమైన, సామరస్యపూర్వకమైన ఆరోగ్యస్థితికి తీసుకురావడమే ఏ వైద్య విధానానికైనా అంతిమ లక్ష్యం కావాలి. ఆ ఫంక్షనల్ హార్మోనీని కోల్పోవడం గురించే ఇప్పుడు ఒక కొత్త ఆలోచన మన మదిలోకొస్తోంది. ఈనాటి సోర్సెస్ అన్నీ విశ్లేషించిన తరువాత ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉద్భవిస్తోంది. చెప్పండి అని మనం అనుకున్నాం కదా. కానీ ఈనాటి ఆధునిక వైద్య సంస్కృతిని గమనిస్తే ఒక చిన్న తుమ్ము వస్తే వెంటనే ఒక టాబ్లెట్, కడుపులో కాస్త వికారంగా ఉంటే వెంటనే ఇంకో సిరప్ వాడుతున్నాం. అవును. చర్మం మీద చిన్న దద్దురు రాగానే పవర్ఫుల్ స్టెరాయిడ్ క్రీమ్ రాసేస్తున్నాం. అంటే శరీరం తనను తాను వ్యక్తపరుచుకునే ప్రతి చిన్న ఫంక్షనల్ ప్రయత్నాన్ని మనం అప్పటికప్పుడే మొగ్గలోనే అణిచివేస్తున్నాం. మరి ఇలా దశాబ్దాల తరబడి ప్రతి చిన్న లక్షణాన్ని అణిచివేయడం ద్వారా మనం ఈ సోరాను మరింత ప్రమాదకరంగా మ్యూటేట్ చేస్తున్నామా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. శరీరపు సహజమైన ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ను ఏమాత్రం అనుమతించకుండా
భవిష్యత్ తరాల కోసం అత్యంత సంక్లిష్టమైన సరికొత్త దీర్ఘకాలిక వ్యాధులను మన చేపుల్తో మనమే డిజైన్ చేస్తున్నామా? కేవలం పరిశుభ్రత, తక్షణ ఉపశమనం అనే ముసుగులో మన లోపలి సోరాను ఒక సూపర్మియాజంగా ఎదగడానికి మనమే ట్రైనింగ్ ఇస్తున్నామా? ఇది నిజంగా ఎవరికి వారు లోతుగా ఆలోచించాల్సిన, ప్రశ్నించుకోవాల్సిన విషయం. In the next episode, we shall understand psychosis.